వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలొస్తున్నాయి. కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగంలో ఇచ్చిన స్పీచ్‌లో ప్రధానమైన లైన్‌లివి. అక్కడితో ఆగకుండా కమల్ హాసన్ గారు దీనికి అర్థమేంటో తెలుగువారికి చాలా బాగా తెలుసు అని చెప్పి మాట్లాడిన మాటలు సరే ఒక్కొక్కరు ఒక్కో అర్థంలో దీన్ని తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ మీడియా అయితే అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని చెప్పి ఆయన పాదయాత్రను ఉద్దేశించి ఆయన ప్రపంచాన్ని ఎవరు ఆపలేరనే మీనింగ్లో కమల్ హాసన్ మాట్లాడారు అని చెప్పి మన పేరెన్నికగా యాంకర్లు డిబేట్లు పెట్టి ఊగిపోతూ ఉన్నారు. మీ రాష్ట్రం మీరు చూసుకోండి, మీరు పోటీ చేస్తారా, మీరు పోటీ చేస్తే గెలుస్తారా, మీ రాష్ట్రం మీరు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటుంది, మీకేం పని వాళ్ళతో అని వీళ్ళ ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో పాపం ఆ లాజిక్ మర్చిపోయారు. మరి వీళ్ళు తెలంగాణలో వండుకొని మరి వాళ్ళు తెలంగాణ రాజకీయాలు చూసుకుని ఆంధ్రప్రదేశ్లో మీకేం పని అని వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెబుతారు? అదే కమల్ హాసన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పారా, లేకపోతే మామూలుగా వాడుతూ ఉంటారు కదా, అంటే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అనేది శ్రీశ్రీ ఒక విప్లవ భావంలో ఒక విప్లవాత్మకంగా దాన్ని వాడారు. దేవతలు, దోపిడీదారులు, అన్యాయమైన వ్యవస్థలు, ఆ వ్యవస్థలు కాలగమనంలో కలిసిపోక తప్పదు, మార్పు అనివార్యం, ఆ మార్పును ఎవరు ఆపలేరు అనే మీనింగ్లో కమల్ హాసన్ గారు అంటే ఆ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్న ఆ సాహిత్యం కాంటెక్స్ట్ అది, శ్రీశ్రీ గారి కాంటెక్స్ట్ అది. దోపిడీదారులను ఉద్దేశించి అన్యాయమైన వ్యవస్థలు, మరోపక్క దేవతలను కూడా ఉద్దేశించి ఆయన రాసినవి అవి. సో ఆ మార్పు అనివార్యం, ఎవ్వరూ ఆపలేరు, ఎంతమంది ప్రయత్నం చేసినా ఆపలేరు, కాలగమనంలో మార్పు తప్పక వస్తుంది అని చెప్పి ఒక రకంగా విప్లవాత్మకం ప్రతీకాత్మకంగా అవి వాడతారు ఆయన. ఒక తిరుగుబాటు, ఒక కసి, దుర్మార్గానికి వ్యతిరేకంగా. సో కమల్ హాసన్ గారు కూడా బహుశా అదే కాంటెక్స్లో వాడి ఉన్నట్లున్నారు. బట్ మన వాళ్ళు మాత్రం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారికి గురించి ఆయనకు ఎలివేషన్ ఇచ్చేదానికి ఈయన వాడారు అని చెప్పి వీళ్ళే దానికి ఒక అర్థం పరమార్థం రెండూ బయటకు తీసేసి కమల్ హాసన్ మీద అబ్బో రాత్రి నుంచి మామూలుగా ఊగుతున్నారు. అసలు హైలైట్ రాత్రి ఒక ఆయన ఊగుతున్నారు, నీ రాష్ట్రం నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు లేటికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏం జగన్ మీద అంత ప్రేమ నీకు అని అదని ఇదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి నిజంగానే ఒక తమిళనాడుకు చెందినటువంటి నటుడైనా కూడా కమల్ హాసన్ తెలుగు సాహిత్యం గురించి మాట్లాడి దాని గొప్పతనం గురించి చర్చించడం అక్కడ రాజ్యసభలో చాలా హ్యాపీ అనిపించింది. శ్రీశ్రీ మాటల్ని కోట్ చేసుకుంటూ, శ్రీశ్రీ సాహిత్యాన్ని కోట్ చేసుకుంటూ తాను మాట్లాడడం. మన వాళ్ళు ఎవరైనా మన సాహిత్యం గురించి ఎప్పుడైనా ఇట్లా కొటేషన్లు బయటకు తీసి మాట్లాడారా లేదా ఏమో మన పెద్ద వినలేదు. కానీ తమిళనాడుకి చెందిన కమల్ హాసన్ మాత్రం మన సాహిత్యపు గొప్పతనాన్ని రాజ్యసభలో ప్రస్తావించడం బాగా అనిపించింది.